అన్నోన్ పర్సన్ కి 10,000 ఫోన్ పే చేసి కాల్ చేసి అడుగుదాం, రిటర్న్ కొడతారో లేదో ఈ వీడియోలో చూద్దాం. ప్రజెంట్ అయితే ఒక నెంబర్ కి 10 రూపీస్ పే చేస్తున్నాను. ఇప్పుడైతే నేను ఒక నెంబర్ కి అయితే 10 రూపీస్ సెండ్ చేశాను. ప్రజెంట్ అయితే రింగ్ అవుతుంది. కాల్ లిఫ్ట్ చేయట్లే గైస్. రింగ్ అవుతుంది కానీ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. 3 టైమ్స్ కాల్ చేశాను అయినా లిఫ్ట్ చేయలేదు. 10 రూపీస్ అయితే మనకు బొక్క అయిపోయింది గైస్. ఇప్పుడైతే నేను సెకండ్ పేమెంట్ చేశాను, చూద్దాం. ఫోన్ లిఫ్ట్ చేస్తాను. హలో అన్న, వేరే వాళ్ళకి అమౌంట్ కొట్టపోయి మీ నెంబర్కి వచ్చింది, కొంచెం రిటర్న్ కొడతారా? వేరే వాళ్ళకి కొట్టపోయి మీకు వచ్చిందన్న. ఉందండి, దీన్ని నేను కొట్టాను కూడా, ఒకసారి స్క్రీన్ షాట్ కూడా పెడతాను కావాలంటే. మాది విజయవాడ. వేరే వాళ్ళకి ట్రాన్సాక్షన్ చేయబోయి మీకు ట్రాన్సాక్షన్ చేశాను. 100 రూపీస్ ఒకసారి ఫోన్ పేలో చెక్ చేయరా? చెక్ చేసి వచ్చాకే చూసి కొట్టండి రిటర్న్. కొంచెం వేరే వాళ్ళకి పెట్రోల్ కొట్టబోయి మీకు కొట్టాను. ఎస్ ఎస్ అవునండి. ఓకే. ఎవరో తెలియదు. 100 రూపాయలు పంపిస్తుంది. నా నెంబర్ కి ఎవరికో కొట్టడానికి ఇక్కడ వస్తుందంట. బిట్టు మైనర్ అకౌంట్ ఉంది కదా, దానికి తాత పేరు మీద ఉండే కదా అప్పుడు. అయిపోయింది చూడండి. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. వామ్మో, నాకైతే మైండ్ పోయింది గాయస్. అసలు నిజంగానే ఇలా ట్రాన్సాక్షన్ చేసి అడగాలన్నా రియల్గా ఒకవేళ అన్నోన్ పర్సన్కి మనీ కొట్టినా ప్రజెంట్ అయితే నమ్మరు. సో పేమెంట్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి, 1కి 2 సార్లు మరీ చెక్ చేసుకోండి గాయస్. నేనైతే థర్డ్ పేమెంట్ చేశాను 1000 రూపీస్. చూద్దాం. అందుబాటులో లేదు గాయస్. ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గాయస్.